బుడమేరు ముంపు వల్ల మొత్తం మునిగిపోయింది. విజయవాడ నగరం సగం మునిగిపోయింది. ఈ సందర్భంలో శానిటేషన్ కార్మికులు, ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు చేసిన శ్రమకి ఎవరు కూడా విలువ కట్టేటువంటి పరిస్థితులు. మలమూత్రాలని దగ్గర నుంచి అన్నీ 10 రోజుల పాటు అందరూ మలమూత్రాలు అక్కడే నీళ్ళల్లోనే విసర్జించారు. చాలామంది, ఒక యువకుడికైతే ఈ ఇన్ఫెక్షన్ వల్ల కాలు పోయింది. చూసే ఉంటారు, టీవీలో వచ్చింది. మన విజయవాడలోనే శ్రీనగర్లో ఒక కుర్రాడికి వారం రోజులు నీళ్ళల్లో ఉండటం కాలు తీశారు, ఇన్ఫెక్షన్ వచ్చి. అంతటి ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి మీరంతా కూడా చాలా కష్టపడి, నేను చూసే ఒంగోలు వాళ్ళు కూడా పనిచేశారు మీతో పాటు. మున్సిపల్ మినిస్టర్ బాపట్ల వాళ్ళు మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు వచ్చిన రోజు నేను అడిగితే ఒంగోలు మా గ్లౌజెస్ కూడా ఎవరు సార్ అని చెప్పారు. రక్షక పరికరాలు తర్వాత ప్రొవైడ్ చేశారు. అంటే రక్షక పరికరాలు ఉన్నా లేకపోయినా మానవతా హృదయంతో అసలు పారిశుద్ధ్య కార్మికుల సేవకి ఎవరు వెలకట్టేటువంటి పరిస్థితి లేదు. అందువల్ల మేము చాలా చిరు సత్కారమైంది. మీ నాయకుడు ఇక్కడ రంగారావు ఇన్స్పెక్టర్ కాబట్టి మన ఫ్యాక్టరీలో ముఖ్యంగా చెరువులాగా అయిపోయింది ట్యాంక్ బండ్ అన్నమాట. హైదరాబాద్ ట్యాంక్ బండ్ ఈ సందర్భంగా నేను కూడా చిన్న చిరు సహకారం, నేను చేసే సహకారంతో అలాగే ప్రభుత్వం 10,000 రూపాయలు గ్రౌండ్ ఫ్లోర్ 10,000 అనుకుంది. కాబట్టి అది అందరికీ పడలేదు. అంతమందికి పడింది, కొంతమంది పడుతుంది. పడని వాళ్ళు పడకపోతే మీ తరఫున పోట్లాడటానికి నేను కోటేశ్వర మోహన్ ఎర్రగండ మీకు అండగా ఉంటుంది. సమస్య లేదు దాంట్లో. అందువల్ల ముందుగా ఏంటంటే మీ దళపతి రంగారావు గారికి కాబట్టి ఆయనకి ఏంటంటే మేము చిన్న ఇది కూడా బియ్యం అమ్మ, చాలా మంచి బియ్యం. 10 కేజీలు ప్యాకెట్, కేజీ 65 రూపాయలు. ఇచ్చేదేదో తక్కువ, మంచిది పడుతుంది. అది చెప్పుకోవాలి. ఇంటికెళ్ళిన తర్వాత వండుకుంటే మంచి. అలాగే ఒక చీర, ఒక దుప్పటి, ఒక టవల్. అంటే మగవాళ్ళకి దుప్పటి టవలే, ఆడవాళ్ళకి చీర. రైస్ ప్యాకెట్స్ అందరికీ 35 మందికి.